మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మేము కులగణన చేశామని చెప్తున్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేదు కులగణన, మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కులగణన చేసింది, దాన్ని ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసింది, మేము గొప్పగా చేశామని అంటున్నారు. దీనికి ఏమంటారు? మీకు క్లారిటీగా చెప్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీసీలు 64% ఉన్నారని చెప్తే ఈయన 42, 52 మేము ఇచ్చిన దానికంటే 10-12% తక్కువ ఇచ్చిండు ఆయన. బీసీల కులగణన చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు తక్కువ ఎట్లుంటుంది? ఖచ్చితంగా ఆయన చేసిందంతా ఫాల్సు. కాబట్టే నేను కేసీఆర్ గారు చేసిన కులగణన ఆ రోజు ఏదైతే సమగ్రత సర్వే చేసినరో ఆ లెక్కలు తీసుకొని చెప్పు, ఎక్కువ తక్కువ. కానీ పూర్తి డెవలప్మెంట్ చూస్తే మాత్రం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా మాకు 9 రోజుల్లో 9,000 కోట్లు పడ్డాయని చెప్పేసి కూడా అన్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు? అసలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అయినంత అభివృద్ధి అసలు ఎక్కడైనా అయిందమ్మా? ప్రపంచంలోనే నంబర్ 1గా కేసీఆర్ గారు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారు చేసిరు తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదు. 2 ఇయర్స్ నుంచి ఒక్క కొత్త స్కీమ్ పెట్టింది చెప్పండి. ఏం చేసిండు? రైతు బంధు మొన్న వేసిన ఎలక్షన్ల కోసం రైతు బంధు వేసిండు. కానీ ఎన్నడూ లేని విధంగా కూడా మహాలక్ష్మి పథకంతో రాష్ట్రం అంతా మహిళలు తిరిగే విధంగా కూడా ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చారు కదా. మహాలక్ష్మి ఉచిత బస్ పాయింట్ కాదు. ఉచిత బస్ మంచుకుందా మంచిగా లేదా ఒకసారి మీరు ప్రజలను పోయి అడగండి. మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఎటుపోయినాయి. మహిళలకు ఇస్తాన 2,500 ఎక్కడిచ్చారు మహాలక్ష్మి దాంట్లో? మెయిన్ వాజ్ 2,500. ఆడబిడ్డకి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలతో తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం ఏది? కేసీఆర్ గారు కిట్ ఇస్తుండే. కేసీఆర్ కిట్ ఏది? వడ్డీ లేని రుణం కేసీఆర్ గారు 3,000 కోట్లు ఇచ్చిండు, ఈయన 300 కోట్లు ఇచ్చిండు. మరి కేసీఆర్ గారు చేసినట్ట మహిళలకి, ఈయన చేసినట్ట మహిళలకి? మీరే ఆలోచన చేయండి. బీఆర్ఎస్ లో మాత్రం వర్గపోరు మొదలైందని చెప్పేసి గతంలో కూడా కొన్ని రోజులు ఉన్నారు. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు పుట్టినరోజు జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరి హరీష్ రావు గారు ఎందుకు తెలపలేదు అని చెప్పేసి చాలా మందికి కొంత డౌట్స్ ఉంది. హరీష్ రావు గారు ఫోన్ చేసి తెలిపారు. ఎందుకు తెలిపలేని ఎవరు చెప్పారు మీకు? మా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కలలు కంటారు కావచ్చు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్ప్లిట్ అయిపోతే అద్భుతంగా ఉంటుందని కలలు కంటారు కావచ్చు. వాళ్ళ కలలుగానే మిగిలిపోతాయి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముగ్గురు ఒకటే లైన్, ఒకటే బాణం. కేసీఆర్ గారు చెప్పింది మేము అందరం చేస్తాం. వాళ్ళ ఏం ఆశపడాల్సిన పని లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వాపసు రాబోతుంది. కానీ విభజించు పాలించు అనే నినాదం మాత్రం బీఆర్ఎస్ లో మాత్రం అమలు అవుతుంది అంటారా? విభజించి పాలించని మా దాంట్లో ఇక్కడ ఉంది. మాది మొత్తం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి డైరెక్షన్లతోనే మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్లో ఎలాంటి వర్గపోరు లేదు. ఎందుకంటే ఐకమత్యంతోనే ఉన్నటువంటి కీలక నేతలు కూడా మళ్ళీ క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారంటున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.